నమస్కారం మిత్రులారా. ప్రకృతి ఒడిలో కొండల మధ్య వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తున్న ఒక మహిమాన్వితమైన శైవ క్షేత్రానికి స్వాగతం. ఇది నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలో ఉన్న పవిత్ర ఘటిక సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రశాంతతకు మనకు ఒక వింత అనుభూతి కలుగుతుంది. పక్షుల కిలకిలా రావాలు, చుట్టూ విరజిల్లే పచ్చని ప్రకృతి, కొండల మధ్య నుంచి వీచే చల్లని గాలి, ఇవన్నీ కలిసి ఒక సాధారణ ఆలయం కాదని మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనం ఈ పవిత్ర క్షేత్ర చరిత్రను, పురాణ వైభవాన్ని, అక్కడి విశేషాలను, భక్తుల విశ్వాసాలను తెలుసుకుందాం రండి. ఘటిక సిద్ధేశ్వరం, అసలు ఆ పేరు ఎలా వచ్చింది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి ఘటిక సిద్ధేశ్వరం అనే పేరు రావడానికి స్థానికంగా ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం ఉంది. ఘటిక అంటే కాలమానాన్ని సూచించే ఒక ప్రాచీన ప్రమాణం. ఒక ఘటిక అంటే సుమారు 24 నిమిషాలు. ఈ పవిత్ర స్థలంలో భక్తితో ఒక్క ఘటిక సమయం ధ్యానం చేసిన శివుని కృప లభిస్తుందని, మనసుకు శాంతి చేకూరుతుందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం అని పిలువబడుతుంది. స్థానిక పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో అనేక పవిత్ర శైవ క్షేత్రాలను ప్రతిష్ఠించాడు. ఆ యాత్రలో ఈ ప్రాంతానికి వచ్చి తీవ్రమైన తపస్సు చేశారని విశ్వసిస్తారు. ఈ తపస్సునకు ప్రసన్నమైన పరమశివుడు ఇక్కడ స్వయంభూ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని భక్తుల నమ్మకం. ఆ తరువాత అనేక మంది సిద్ధులు, యోగులు, ఋషులు ఈ ప్రాంతంలో దీర్ఘకాలం తపస్సు చేయడంతో ఈ క్షేత్రానికి సిద్ధేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి కొండ వేల ఏళ్ళు తపస్సుకు సాక్షిగా నిలిచిందని స్థానికులు భక్తి శ్రద్ధలతో చెబుతారు. ఘటిక సిద్ధేశ్వరం ఆలయానికి సంబంధించిన పూర్తి శాసన ఆధారాలు చాలా తక్కువగా లభించినప్పటికీ ఈ ప్రాంతంలో శతాబ్దాలుగా దైవారాధన, శైవారాధన ముఖ్య కేంద్రంగా ఉన్నట్లు స్థానిక సంప్రదాయాలు తెలియచేస్తున్నాయి మనకు. కాలక్రమేణా పల్లవులు, చోళులు, విజయనగర రాజులు కాలంలో ఈ ప్రాంతంలో అనేక శైవ ఆలయాలకు ఆదరణ లభించింది. ఘటిక సిద్ధేశ్వర క్షేత్రం కూడా ఆ ఆధ్యాత్మిక పరంపరలో భాగంగా అభివృద్ధి చెందినట్లు చరిత్రకారులు భావిస్తారు. తరతరాలుగా స్థానిక ప్రజలు ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ పూజా సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఈ క్షేత్రం ప్రత్యేకత కేవలం ఆలయం మాత్రమే కాదు. చుట్టూ కొండలు, సాహససిద్ధమైన అడవి, నిర్మలమైన వాతావరణం, నిశ్శబ్దం, ఇవన్నీ కలిసి ధ్యానానికి అనువైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. అందుకే ఎన్నో సంవత్సరాలుగా యోగులు, సాధకులు, శివభక్తులు ఈ ప్రాంతాన్ని ఒక పవిత్ర తపోభూమిగా భావిస్తున్నారు. ఘటిక సిద్ధేశ్వరం క్షేత్రంలోకి ప్రవేశించిన వెంటనే భక్తులకు కనిపించే ప్రధాన ఆకర్షణ శ్రీ ఘటిక సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడి వాతావరణంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని స్థానికులు స్వయంభూ సిద్ధేశ్వర లింగంగా భావిస్తారు. అంటే మానవులచే ప్రతిష్ఠించబడకుండా స్వయంగా భూమిలో ఆవిర్భవించిన లింగ రూపమని విశ్వసిస్తారు. ఈ లింగానికి అభిషేకం చేస్తే కుటుంబం, శాంతి, ఆరోగ్యం, సంతాన భాగ్యం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం వంటి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రత్యేకంగా సోమవారం, కార్తీక మాసంలో, మహాశివరాత్రి రోజుల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని సందర్శించుకుంటారు. ఒక ఆలయ మహిమను తెలుసుకోవాలంటే అక్కడ జరిగే ఉత్సవాలను చూడాలి అంటారు. ఘటిక సిద్ధేశ్వరం కూడా అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటి.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి చేరుకుంటారు. అర్ధరాత్రి జరిగే మహాకుంభాభిషేకం, రుద్రపారాయణం, లింగార్చన, ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతాయి. ఆ రాత్రంతా ఓం నమః శివాయ అనే మంత్రధ్వనిని కొండల్లో ప్రతిధ్వనిస్తూ ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. మరియు కార్తీక మాసంలో ఈ క్షేత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో శివ దర్శనం చేస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సోమవారం రోజున ప్రత్యేక అభిషేకం, రుద్రార్చనలు నిర్వహిస్తారు. భక్తులు తమ పేర్లతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటారు. ఘటిక సిద్ధేశ్వరానికి చేసే ప్రయాణం కూడా ఒక ఆనందకరమైన అనుభూతినిస్తుంది. కొండల మధ్యగా వెళ్ళే రహదారి, రెండు వైపులా పచ్చని చెట్లు, నిశ్శబ్దమైన వాతావరణ ప్రయాణం మొత్తం ఒక ఆధ్యాత్మిక యాత్రలా అనిపిస్తుంది మనకు. వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతం మరింత పచ్చదనంతో కలకల్లాడిపోతుంది. ఘటిక సిద్ధేశ్వరం క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలో ఉంటుంది. ఎలా చేరుకోవాలి అంటే ఉదయగిరి పట్టణం నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. నెల్లూరు, కావలి, ఆత్మకూరు వంటి ప్రాంతాల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. స్వంత వాహనంలో వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. యాత్రికులకు సూచనలు: ఈ క్షేత్రం ప్రకృతి మధ్యలో ఉండటం వల్ల కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనం శుభ్రతను పాటించండి, ప్లాస్టిక్ వస్తువులను అక్కడే వదిలిపెట్టకండి, ఆలయ నియమాలను గౌరవించండి, నిశ్శబ్దంగా ఉండి ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడండి, అడవిలో అనవసరంగా తిరగకుండా జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాం. మన బాధ్యతాయుతమైన ప్రవర్తనే ఈ పవిత్ర క్షేత్రాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందిస్తుంది. ఘటిక సిద్ధేశ్వరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ప్రకృతి, భక్తి, ఆధ్యాత్మిక సేవ ఈ నాలుగు కలిసిన పవిత్ర క్షేత్రం. ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, కానీ కొన్ని క్షేత్రాలు మాత్రమే మనసును తాకుతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనసులో ఒక ప్రశాంతత, ఆత్మలో ఒక నిశ్శబ్దం, జీవితంపై ఒక కొత్త ఆశ కలుగుతుంది. ఘటిక సిద్ధేశ్వరం అలాంటి అరుదైన పవిత్ర క్షేత్రం. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం కోరికలు కోరుకోవడానికి మాత్రమే రారు. కొంతమంది మనశ్శాంతి కోసం, కొంతమంది ఆరోగ్యం కోసం, మరికొందరు కుటుంబ సుఖశాంతి కోసం, మరికొందరు కేవలం శివుని సన్నిధిలో కొంతసేపు గడపాలని వస్తారు. ఈ క్షేత్రం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది: ప్రకృతిని ప్రేమించడం, ధర్మాన్ని ఆచరించడం, ఇతరులకు సాయం చేయడం, భగవంతుణ్ణి విశ్వసించండి అని. అప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. శివుడు కేవలం ఆలయంలో మాత్రమే ఉండడు, భక్తితో నిండిన ప్రతి హృదయంలోనూ ఉంటాడు ఆయన. అందుకే శైవ సంప్రదాయంలో ఒక అందమైన మాట ఉంది, అదే శివోహం. అంటే శివతత్వం నాలోనే ఉంది. మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే, మన మాటలు మంచిగా ఉంటే, మన చేతులు ఇతరులకు ఉపయోగపడితే అదే నిజమైన శివారాధన. కొండల నడుమ ప్రకృతి ఒడిలో సిద్ధుల తపస్సుతో పవిత్రమైన ఈ భూమిలో స్వయంభూ సిద్ధేశ్వరుని దర్శించడం ప్రతి శివభక్తునికి ఒక అదృష్టం. మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఒక్కసారి ఘటిక సిద్ధేశ్వరం క్షేత్రాన్ని తప్పకుండా దర్శించవలసిందని మనవి చేస్తున్నాం. ఇక్కడి నిశ్శబ్దం, అక్కడి ప్రకృతి, అక్కడి భక్తి మీ మనసులో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తాయి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన మానస్ టీవీ 19 ఛానల్ను. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని పురాతన ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక యాత్రల గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమ శివాయ. ధన్యవాదములు మిత్రులారా.